వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై i20 యాక్టివ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ వర్షన్. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2017 10వ నెలలో జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇయర్ ఎండ్లో జరిగింది. మనకి లైఫ్ పరంగా ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ వచ్చేసరికి 2032 10వ నెల వరకు ఉందండి. కార్ అయితే మాత్రం కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ కార్ అండి. ఇప్పటి వరకు 1,13,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. 1.4 CRDI ఇంజన్ అన్నమాట. మీకు i20లో వచ్చేసరికి ఎలైట్ i20, అందులో మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా ఈ విధంగా వేరియంట్స్ ఉంటాయండి. కానీ దానికి మించి వేరియంట్స్ i20 యాక్టివ్లో హ్యుండై వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అలానే ఈ కార్ చూసుకుంటే ఒక స్పోర్టివ్ లుక్తో మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ కంప్లీట్ టాప్ ఎండ్ ఫీచర్స్ మొత్తం వస్తాయండి. నేను 1 by 1 చాలా స్పష్టంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% మీకు కార్ ప్రైస్, క్వాలిటీ ప్రతిదీ నచ్చిద్దన్నమాట. దానికన్నా ముందు మనం షోరూమ్ మెయింటెనెన్స్కి సంబంధించిన రికార్డ్ చూసిన తర్వాత 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఈ కార్ ఇప్పటి వరకు 1,13,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్ అని చెప్పాను. దానికి సంబంధించిన రికార్డ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే వెహికల్ నెంబర్ AP07 DE5251 వెహికల్ నెంబర్. అండ్ ఇక్కడ డేట్స్ కనబడితే మీరు చూసుకోవచ్చు. 17 నుంచి 1,670 కిలోమీటర్ల నుంచి 21,000 కిలోమీటర్లు 2019 వరకు తిరిగింది. నెక్స్ట్ 10,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్ల వరకు 2019లో తిరిగింది. నెక్స్ట్ 2021 నుంచి 2022 55,000 నుంచి 77,000 కిలోమీటర్స్ తిరిగిందండి. దాని తర్వాత 22 నుంచి 24 వరకు 1,11,000 దగ్గర లాస్ట్ సర్వీస్ అనేది చేయించుకొని రావడం జరిగిందండి. కంప్లీట్ షోరూమ్ రికార్డ్ హ్యుండై తరపు నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి పేజీలో కూడా వెహికల్ నెంబర్ క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. మనకి షోరూమ్ మెయింటైన్ సంబంధించి కార్స్ చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే రిపేర్కి మనం ఏమైనా వెళ్తే షోరూమ్కి పార్ట్ అనేది బయట మెకానిక్స్ లాగా రిపేర్ చేయరండి. పార్ట్ అనేది రీప్లేస్ చేస్తారు. కాబట్టి షోరూమ్ మెయింటైన్ కార్ చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఒరిజినాలిటీ అలానే ఉండిద్ది అన్నమాట కార్లో. అండ్ ఈ కార్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఆర్సీ వచ్చేసరికి 2032 10వ నెల వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 27th 2025 అంటే ఈ మంత్తో 27th అయిపోయింది అన్నమాట. అంటే మనకి నేమ్ చేంజ్కి అయితే మాత్రం యూజ్ అయిద్దండి. సో మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా. పొల్యూషన్ అవైలబుల్లో ఉందండి 26th వరకు 2026 వరకు. కార్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ కార్. ఎక్కడ డెన్స్, స్క్రాచెస్ లేకుండా చాలా వెల్ మెయింటైన్ చేశారు. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి. ఒరిజినల్ పార్ట్స్ అంటే రీప్లేస్ అవ్వకుండా మనకి షోరూమ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏ విధంగా వచ్చాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న టచ్అప్స్ అయితే అయ్యాయండి. అంటే ఫ్రంట్ బంపర్ దగ్గర కార్నర్స్లో చిన్న టచ్అప్స్ అయితే అవ్వడం జరిగింది. చిన్న స్క్రాచెస్ పడ్డాయి అన్నమాట. దానికి మించి వెహికల్ అయితే మాత్రం పార్ట్స్ అనేవి రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. కంప్లీట్గా ఒరిజినల్
మెయింటైన్డ్ కార్. అండ్ ఫీచర్స్ మనం ఒకసారి చూస్తే ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కంప్లీట్గా మనకి కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి. కీ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు, లాక్ అన్లాక్ బూట్ ఓపెన్ చేయడానికి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తో మనకి హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనకి లైటింగ్ పరంగా నైట్ పూట ఇబ్బంది రాకుండా ఉండిద్ది అనమాట. అండ్ ఇందులో మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ అయ్యిద్ది. చాలా దానివల్ల ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. ఈ కారుకి వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి నైట్ పూట మనం హెడ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత టర్న్ అంటే స్టీరింగ్ ఎటువైపు రొటేట్ చేస్తామో అటువైపు లైటింగ్ అనేది గ్లో అయిద్ది అనమాట. ఆ ఫీచర్ కూడా ఈ కార్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం లాక్ చేసినప్పుడు ఇక్కడ ఇగ్నిషన్ అనేది ఆన్ చేశానండి. ఇగ్నిషన్ ఒకసారి నేను ఆఫ్ చేసి వస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్లాక్ చేసినప్పుడు, లాక్ చేసినప్పుడు అండ్ ఆ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో సైడ్ మిర్రర్స్ దానికి టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇవి కంప్లీట్గా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. అండ్ సైడ్ ఎలాయ్ వీల్స్ చూసుకుంటే కంప్లీట్ డిజైన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ టైర్స్ కూడా మనకి దాదాపుగా 60 to 70% టైర్స్ ఉన్నాయండి. బటన్ 15,000 నుంచి 20,000 కిలోమీటర్స్ వరకు ఆరాంగా తిరగవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి డ్రైవర్ ఎంట్రీ కోసం. కీ అనేది మనం పాకెట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. i20 యాక్టివ్ బ్యాడ్జ్ CRDI SX 1.4 CRDI ఇంజన్ అండి. ఇంజన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. మీకు క్రిటాలో కూడా 1.4 ఇంజన్ వచ్చింది, సేమ్ ఇంజన్ అన్నమాట. అంటే క్రిటాలో 2 వేరియంట్స్ ఉంటాయండి, 1.6, 1.4. ఇందులో 1.4కి సంబంధించిన ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు బ్యాక్ చూసుకుంటే బూట్ ఓపెన్ చేయడానికి రిమోట్తో పాటు మనకి యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఉండిద్దండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. హ్యాచ్ బ్యాక్ కార్స్లో i20లో నెంబర్ 1 క్లిక్ అయిన కార్ ఏదైనా ఉందంటే i20 యాక్టివ్, i20 ఎలైట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి హ్యాచ్ బ్యాక్ మీకు ఏ గల్లీలో అయినా ఈజీగా ఆరామ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. అలానే పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం సూపర్గా ఉండిద్ది అనమాట ఇంజను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, స్పేస్ కూడా మనకి దాదాపుగా యావరేజ్గా మాట్లాడుకుంటే 250 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది అన్నమాట. మనం లగేజ్ క్యారీ చేయడానికి ఎనఫ్ స్పేస్. అండ్ ఇక్కడ స్టెప్పింగ్ టైర్ అయితే మాత్రం ఒక 90% బటన్తో ఉందండి, బ్రిస్టోన్ బ్రాండ్కి సంబంధించింది. అక్కడ పంచెస్ కంప్లీట్గా ప్రతిదీ చూడొచ్చు అన్నమాట. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకుంటే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్తో వీళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. డైమండ్ కట్ అండ్ స్ట్రైట్ డిజైన్ చాలా బాగుంది. నప్ప లెదర్ అంటారు. ఏసీతో పాటు ఇది కూల్ అయింది అన్నమాట ఏసీ వేసినప్పుడు. అండ్ కంప్లీట్ ఫ్లోరింగ్ మ్యాట్ అనేది చేయించుకున్నారు. ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. మనకి బ్యాక్ కూడా చూసుకోవచ్చు, రేర్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది.
ఇక్కడ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు, 2 హెడ్ రెస్ట్. అలానే ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. బ్యాగ్ అయితే మాత్రం ఎనఫ్ లెగ్ రూమ్ స్పేస్ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి పైన సన్ షేడ్కి సంబంధించిన కవర్స్ కూడా వీళ్ళు రిమూవ్ చేయలేదు, చాలా బాగుంది. అండ్ టాప్ కూడా ఎక్కడ డస్ట్ లేకుండా వెల్ మెయింటైన్ చేశారు కార్ అయితే మాత్రం. లోపల ఇంటీరియర్ అయితే మాత్రం లెదర్ సీట్ కవర్స్ వల్ల, డిజైన్ వల్ల చాలా అట్రాక్టివ్గా ఉండిద్దండి కార్ అయితే. అండ్ ఈ కార్కి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకటి డ్రైవర్కి చూడొచ్చు, ప్యాసింజర్కి చూడొచ్చు. అండ్ సీట్స్లో మనం కూర్చున్న సీట్స్లో ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ ఒక 2 ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్. టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి వేరియంట్ అండి ఇదైతే మాత్రం. ఇది వచ్చేసరికి మాన్యువల్ గేర్ 6 గేర్ ట్రాన్స్మిషన్తో ఉండిద్ది అనమాట. ఇంజన్ అయితే మాత్రం సూపర్ అండి, అసలు చూసుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే 1,11,000 తిరిగింది, 13,000. మనకి తక్కువ వేసుకున్నా సరే నాకు తెలిసినంతవరకు 4,50,000 కిలోమీటర్లు కరెక్ట్గా మెయింటెనెన్స్ టైం టు టైం చేస్తే ఆరామ్గా తిరగవచ్చు. మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైం టు టైం మెయింటెనెన్స్ స్కిప్ చేయకుండా చేసుకోవాలన్నమాట ఏ కార్ అయినా సరే. మనం ఇంజన్ స్టార్ట్ చేయాలి అంటే క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ సింగిల్ ట్యాప్ ఇచ్చారు, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్. ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ కంప్లీట్గా మనకి టచ్ ప్యానల్ ఇవ్వడం ప్రొవైడ్ చేస్తారండి. ఇందులో వచ్చేసరికి మీకు రివర్స్ క్యామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, టాప్ ఎండ్ కాబట్టి చూసుకోవచ్చు. క్లారిటీ అయితే సూపర్గా ఉండిద్ది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి నావిగేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. అంటే మనకి వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నావిగేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. స్పీకర్స్ క్వాలిటీ అయితే మాత్రం బ్లూటూత్, ఆక్సిలరీ, యూఎస్బి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ స్టీరింగ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి. వాల్యూమ్, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి, మ్యూట్ మోడ్, ఈ మొత్తం ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్లస్టర్ పాయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ సంబంధించిన ఏసీ ప్రొవైడ్ చేశారు. ఏసీ అయితే మాత్రం చిల్ వస్తుందండి, అసలు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 12 voltsకి సంబంధించిన బ్యాటరీ సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. యూఎస్బి, ఆక్సిలరీ పెట్టుకోవడానికి ప్రతిదీ వర్కింగ్ అన్నమాట. ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చండి, బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇంటీరియర్ అయితే మాత్రం వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే వెరీ డీసెంట్గా ఉండిద్ది, చాలా చాలా అట్రాక్టివ్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుండిద్ది. అండ్ అలానే గ్రే కలర్ కాంబినేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇలా మాన్యువల్కి కూడా మనం బ్లోయర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం బానెట్ పిక్ చేసి ఇంజన్ కూడా చూపిస్తానండి. ఇక్కడ బానెట్ లివర్ ఉండిద్ది అన్నమాట. మాన్యువల్కి కూడా మనకి ఓఆర్విఎమ్స్ అనేవి క్లోజ్, ఫోల్డింగ్, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ ఇది కూడా. ఇంజన్ అయితే మాత్రం చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంజన్, సస్పెన్షన్, బాటమ్, ఇంజన్ అయితే 100% ఒరిజినల్ ఇంజన్ అన్నమాట. ఎటువంటి గ్యాస్ కిట్లు వేయడం, బోర్ చేయడం అటువంటిది ఏం లేదు. 100% నాన్ యాక్సిడెంటల్, అంటే ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వాల. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఏమైతే వచ్చాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయి. చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఇక్కడ కార్నర్స్ అవి జరిగి ఉంది, కానీ మీకు ఏమీ తెలియదండి, జస్ట్ నేను చెప్తున్నాను క్లారిటీ కోసం. కానీ ఒక 10% ఓవరాల్గా వేసుకోవచ్చు. 90% అయితే ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ పెయింట్, సూపర్ అన్నమాట. అసలు కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంజన్ కూడా ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ లేకుండా చాలా చాలా నీట్గా ఉందండి. మీకు ఎక్కడ క్లారిటీ చూసుకోవచ్చు, చక్కగా ఉందన్నమాట. ఎక్కడ డస్ట్ అనేది ఏమీ లేకుండా. అమ్రాన్ బ్యాటరీకి సంబంధించిన వారంటీ కార్డు కూడా లోపలే ఉంది కార్లోనే. అండ్ ఇటువైపు అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు.
బోత్ సైడ్స్. లోయర్ ఆర్మ్స్ మొత్తం నేను ప్రతిదీ చెక్ చేశాను. అండ్ ఇక్కడ పంచెస్ ఇవి కూడా చూసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చాలా మంచి కార్ అండి ఇదైతే మాత్రం. డీజిల్ వేరియంట్, మైలేజ్ పరంగా అయితే మాత్రం అద్భుతం. 22+ మైలేజే వస్తుంది, ఇంకా తక్కువ అయితే రాదు. 100% సాటిస్ఫై అవుతారు ఈ కార్ అయితే మాత్రం. ఈ కార్ ఇక్కడ చూసుకోవచ్చు, డిఆర్ఎల్ కూడా ఇంజన్ స్టార్ట్ చేసాం కాబట్టి మార్నింగ్ డిఆర్ఎల్ అంటే ఏందో చాలా ఎలిగెంట్ లుక్ ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా బోత్ సైడ్స్. సో ఈ కార్ వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో 6,50,000 కార్ బజార్లో కావచ్చు, కస్టమర్స్ కావచ్చు చెప్తున్నారండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5,60,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఫిక్స్డ్ ప్రైస్ అండి. బార్గెనింగ్ చేసేవాళ్ళు దయచేసి అవాయిడ్ చేయండి, ఎందుకంటే i20 కార్లు దొరకడమే కష్టంగా ఉన్నాయి. కంప్లీట్ షోరూమ్ మెయింటైన్తో సహా నేను చూపించడం జరిగింది. 5,60,000 రూపాయలుకి నాకు తెలిసినంతవరకు సూపర్ ప్రైజ్ అండి అదైతే మాత్రం. ఎందుకంటే టాప్ ఎండ్ కార్ 6 ఎయిర్ బ్యాగ్స్తో కంప్లీట్ టాప్ ఎండ్ ఫీచర్స్తో మీ ముందుకు తీసుకొచ్చాను. 5,60,000 రూపాయలు నాకు ఓకే అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 8008173143 నా నెంబర్ వచ్చేసరికి. గుంటూరు హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.